హాయ్ బ్రో. హాయ్ అన్న. మనం మొన్న చూసాం రీసెంట్ గా మహాకుంభమేళ పుష్కరాలు ఎంత ఘన విజయంగా పూర్తయినాయో తెలుసు. అందరూ వెళ్ళి పవిత్ర స్నానం చేసి పుణ్యస్థానం తరించుకున్నారు. సో ఇప్పుడు మన కాళేశ్వరం త్రివేణి సంగమం పుష్కరాలు స్టార్ట్ అవబోతున్నాయి. ఏంటి బ్రో అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలా వెళ్ళాలి, ప్రజలు ఏం చేయాలి? తెలుగు ప్రజలు, తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అదే విధంగా చూసుకుంటే గిట్ట భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కాళేశ్వరం దగ్గర జరిగేటువంటి సరస్వతి పుష్కరాలు, త్రివేణి సంగమంలో జరిగేటువంటి సరస్వతి పుష్కరాలను అందరూ కూడా దర్శించుకోవాలి, పుణ్య స్నానాలు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మొన్న చూసుకుంటే కూడా ఉత్తరప్రదేశ్ లో జరిగినటువంటి ఇలా పుష్కరాలకు అనేక మంది ప్రజలు, కోట్లాది మంది ప్రజలు వెళ్ళి పుణ్య స్నానాలు ఆచరించారు. కాబట్టి మన తెలంగాణ ప్రాంతం కాళేశ్వరం మహదేవ్పూర్ మండలం ఉన్నటువంటి కాళేశ్వరం మండలంలో జరిగేటువంటి కాళేశ్వర టెంపుల్ శివుని రెండు లింగాలు ఉన్నటువంటి కాంచినటువంటి కాళేశ్వరం టెంపుల్లో ఇలా త్రివేణి సంగమము ఇలా పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు జరుగుతాయి. కాబట్టి ప్రజలందరూ పుష్కర స్నానాన్ని ఆచరించాలి. ఇలా సరస్వతి పుష్కరాలు అంటే చిన్న పిల్లలకు మనం చూసుకుంటే సరస్వతి అన్నప్రసన్న అవన్నీ కార్యక్రమాలు చేస్తుంటారు. కాబట్టి కంపల్సరీ ఈ పుష్కరంలో ఇలా పిల్లలకు కూడా స్నానాలు ఆచరించి పెద్దలు చిన్నలు అందరూ కూడా పుష్కరం ఆచరిస్తేట వారికి చదువు విషయంలో కూడా అనే మంచి పట్టుదల సాధిస్తారు, చదువు కూడా శ్రద్ధగా ఉంటుంది. కాబట్టి కంపల్సరీ మన ప్రజలందరూ కూడా ఈ పుష్కరాల్లో పాల్గొని విజయవంతంగా సాధించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఉంటా. 12 రోజులు 15వ తారీఖు నుంచి మే 15వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు జరిగేటువంటి పుష్కరాల్లో లక్షలాది మంది భక్తులు, వేలాది మంది భక్తులు కూడా ఈ పుష్కరాలలో పాల్గొనాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో హైదరాబాద్ నుంచి వెళ్ళే ప్రజలకు ఏ రవాణా సౌకర్యం బాగుంటుంది అనుకుంటున్నా? ఇలా చూసుకుంటే గిట్ట ఇప్పుడు టెక్నాలజీ మారింది కాబట్టి అందరి దగ్గర డబ్బులు పెట్టడానికి అందరూ సొంత వెహికల్స్ కూడా పట్టుకొని వెళ్తున్నారు. అదేవిధంగా ఇలా ఈ పుష్కరాల కోసం ఇక్కడ మన జూబ్లీ బస్ స్టాండ్ నుంచి కానీ MGBS నుంచి కానీ అనేకమైన బస్ సౌకర్యాలు కూడా రవాణా వ్యవస్థ కల్పిస్తుంది. అదేవిధంగా ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ కూడా చాలా ఉన్నటువంటి అన్ని విధాల సదుపాయాలు చూసుకుంటుంది. కాబట్టి కంపల్సరీ మీరందరూ కూడా ఈ పుష్కరాలకు కంపల్సరీ వెళ్ళి దర్శనం చేసుకొని 12 సంవత్సరాల కోసం వచ్చేటువంటి పుష్కరాలని కంపల్సరీ మీరందరూ కూడా స్నానాలు ఆచరించి ఇలా దర్శనం చేసుకుంటే మీకు పుణ్యం లభిస్తుందని చెప్పి తెలియజేస్తున్నా. ఓకే బ్రో.